న్యూనత భావమైనటువంటి పదము కాదు, ఒక చరిత్రాత్మకమైనటువంటి పదం. ఏంటో చరిత్ర అంటే పడమటి చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించారు మాలవ. తూర్పు చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించారు, అదే వేంగి రాజ్యము, రాజమహేంద్రవరము, కొల్లేటికోట రాజ్యాన్ని స్థాపించిన వారు మాలవ. ఇప్పుడు మాల రాజ్యం నుంచి మేము వచ్చాం గుంటూరు నుంచి. పల్నాడు సీమను పరిపాలించిన వారు మాలవ. కృష్ణాగ రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం, అది కృష్ణాగ రాజ్యం. దాన్ని స్థాపించి పరిపాలన చేసినటువంటి వారు మాలలు. కొల్లేటి కోటలో ఒక దేవతగా పెద్దంటి అమ్మవారు అందరి యొక్క పూజలు అందుకుంటుంది. ఆమె పుట్టిన ప్రదేశము పిఠాపురంలో వాల్పల్లి. తన భర్త సేనాధిపతి నాగన్న గారు కొడుకు బిస్నాగ, కొడుకు కూడా సేనాధిపతి, ఆవిడ మాల. తిరుపతి ఆ కథ మంగాపురంలో అలివేల మంగతాయాలో గుడి ఉంటుంది, ఆవిడ మాల. ఆ వెంకటేశ్వర స్వామికి భార్య. ఆనాడు మనము అగ్రహారాలు ఇచ్చింది మనమే, మాన్యాలు ఇచ్చాం, మనులు ఇచ్చాం, బంగారం ఇచ్చాం, అందరికీ ఉద్యోగాలు కూడా ఇచ్చాం. ఈవేళ ఉద్యోగం కోసం, ప్రమోషన్స్ కోసం, ఉద్యోగ సమస్య కోసం ఇతర సంఘాల దగ్గరికి వెళ్ళి దేహి అని దేవుడించవలసిన పరిస్థితి మనకి దాపరించకూడదు. అంటే మనం అందరం కూడా ఇతర సంఘాలు ఉంటే జెండాలను మోయటానికి మాత్రమే మనం ఉపయోగించుకుంటాం, సందాలే చూడటానికి మాత్రమే ఉపయోగించుకుంటాం. మన సమస్యను సాల్వ్ చేయాలి. ప్రమోషన్స్ అని ప్రతి డిపార్ట్మెంట్లో బోర్డు అనే సమస్యలు ఉన్నాయి. ప్రమోషన్స్, ఆ ప్రమోషన్స్ వచ్చేటప్పటికి బీసీ వాళ్ళు అగ్రవర్ణ వాళ్ళు ఒకటైపోతారు. మీరు సచివాలయం చూసుకోండి, ఇక్కడ అమరావతి ఉపాధ్యాయులు ప్రమోషన్స్ వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో ఈ ఎస్సీ వాళ్ళకి మళ్ళీ భయపెరిగేసి వచ్చింది. వద్దు 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 వీళ్ళకి గొడవలు పెట్టేస్తారు. మనం అదే సంఘంలో ఉంటాం, అందరూ అదే సంఘంలో ఉంటాం, కానీ మనల్ని గొడవ పెడతారు. నేను ఒకటే కోరేది ఏంటంటే, మనం ఎంతకాలం అద్దె కొంపల్లో ఉంటాం, మనం సొంత కొంప కట్టుకోవాలి. ఇదిగో మన అధ్యక్షుల వారు సొంత కంప కట్టారు, గౌరవ అధ్యక్షులు ప్రధాన కట్టారు. ఇది సొంత కంపలో రావాల్సిన అవసరం మన అందరికీ ఉంది. మీరు అద్దెకి ఇళ్లలో ఉండొద్దు, మీ సొంత గృహంలోకి మీరు రావాలి. కాబట్టి మీరు ప్రతి మీ జిల్లాని, మీ కర్నూలు జిల్లాని సాధ్యమైనంత మట్టికి మీరు అన్ని మండలాల శాఖలు ఏర్పాటు చేసి దీన్ని బలోపేతం చేస్తే మీ సమస్య మీరే సాల్వ్ చేసుకో పరిస్థితికి మీరు ఎదగాలి. మీ సమస్య వాళ్ళు సాల్వ్ చేయరు. నా అనుభవం, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, అధ్యక్షుడిగా పనిచేశాను. సుదర్శన్ గారు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్రం. ఆనాడు ఎన్ని సమస్యలు మన వాళ్ళకి. మేము లేకపోతే వాళ్ళకి ప్రమోషన్స్ లేవు, మేము లేకపోతే డిఎస్సీ రిక్రూట్మెంట్ అవకతవకలు. ఈవేళ కూడా పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ కూడా మాల ఉద్యోగుల సంఘంలోకి వచ్చి మరికొంతమంది దీంట్లో జాయిన్ చేసి దీన్ని బలోపేతం చేసి మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో బుద్ధాయ. చాలా క్షుణ్ణంగా మీరు కూడా ఆలోచన చేయాలి విషయం మీద.